పెద్దపల్లి జిల్లా రామగుండంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్ల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను సవరిస్తూ 4 కోడులుగా మోడీ ప్రభుత్వం అమలు పరచడాన్ని విరమించుకోవాలని కోరారు. లేదంటే సింగరేణి వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. అనంతరం 4 కోడులకు సంబంధించిన పత్రాలను దహనం చేశారు. నాలుగు కోడులను వెంటనే రద్దు చేయాలని, లేదంటే ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా, కార్మిక చట్టాలన్నీ కూడా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పటికీ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నది. స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తా ఉన్నాయి. కార్మికులుగా ఈ భారతదేశంలో నేనే వెళ్తానని విర్రవీగుతూ ఇలా కార్మికులపై, కార్మిక హక్కులపై 29 చట్టాలను, మనం అనేక మంది త్యాగదారులు సాధించిన చట్టాలను, ఇవాళ కార్మికులకు అనుకూలంగా ఉండే చట్టాలను దాన్ని తుంగలో తొక్కి ఇవాళ 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి బిల్లు పాస్ చేశాడు. అదేవిధంగా ఈ 4 కోడ్లను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తాం. ఈ నరేంద్ర మోడీ ఏవైతే వ్యవసాయ కూలీలు 3 సంవత్సరాలుగా చేసి వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నదో సాధించుకున్నారో, అదే విధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మిక కర్షక దేశంలో రాష్ట్రంలో కగార్ అమలు జరుపుతూనే మరొక వైపున బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కొనసాగి కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి 29 కార్మిక చట్టాలని 4 కోడ్స్ గా మారి ఇవాళ వాటిని మొత్తం కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కియడానికి పెట్టుబడిదారులకు మన మొత్తం కార్మిక వర్గాన్ని కుదబెట్టడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొన్న 22 నాడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కార్మిక సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి. సింగరేణిలో కూడా ఇవాళ రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి